హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాదేవి అండ్ జాన్ బ్లాగ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుంది కదా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ చేయడం మర్చిపోకండి. ఏదైనా వీడియోస్ కావాలన్నా, కుకింగ్ కావాలన్నా, ఏదైనా కావాలంటే నా క్వశ్చన్స్ అయితే అడగండి కామెంట్ సెక్షన్లో, నేను మీకు పోస్ట్ చేస్తాను. నేను ఒక ఫోటో అయితే పెడతాను, చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక ఆవిడ వచ్చేసి పీరియడ్ వస్తేనే నేను దేవుని దగ్గరికి వెళ్ళి దీపం పెట్టేస్తాను, నేనే కట్టించిన ఆ గుడి, నేనే చెప్పింది అమ్మవారు చెప్పింది కాబట్టి నేను పోయి గుడిలో దీపం పెడుతున్నా, అభిషేకం చేస్తున్నా అంటుంది. అది నేను చూశాను ఫ్రెండ్స్. ఆల్రెడీ దాని మీద చాలామంది వీడియో అయితే చేశారు. నాకు కూడా చాలా కోపం వచ్చిందనమాట. ఎంత నేను కూడా మేము దుదాకులం అని ఫ్రెండ్స్. మామూలుగా అయితే అసలు అట్లా చేయకూడదు, అది చాలా తప్పు. ఎందుకంటే పీరియడ్ అసలు నేను పీరియడ్ అని ఇప్పుడు నేను చెప్పాలని కూడా నాకు నోట్లోంచి కూడా రావట్లేదు, అంత బ్యాడ్గా ఉందన్నమాట. అంటే పీరియడ్ అంటే నలుగురికి తెలియాల్సినది కాదు కదా, అది చెప్పుకోలేము, మనం పక్కన వాళ్ళకు కూడా చెప్పుకోలేము ఆఖరికి. అట్లాంటిది నేను 4 సంవత్సరాల నుంచి నాకు పీరియడ్ వస్తేనే నేను పోయి దేవునికి అభిషేకం చేస్తా, అమ్మవారికి అంత శుభ్రం చేస్తా అంటుంది అమ్మ. అది ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా అసలు. మామూలుగా ఆమెకు 4 సంవత్సరాల కిందట అమ్మవారు వచ్చి చెప్పిందంట ప్రెస్. సరే, అమ్మవారు వచ్చి చెప్పింది. అప్పుడు కరోనా వచ్చింది కదా, మరి కరోనా వచ్చింది. నేను అడిగేది క్వశ్చన్లు ఆన్సర్ అయితే మీకు తెలిసేటట్టు చెప్పండి ఫ్రెండ్స్. కరోనా వచ్చింది కదా అప్పుడు 4 సంవత్సరాల కిందట, అది చెప్పలేదా అమ్మవారు? ఇప్పుడు కరోనా వస్తుంది, ప్రజలందరికీ తెలియజేయి నువ్వు, వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు అని తెలియజేయలేదా? డేట్ వస్తే, పీరియడ్ వస్తే నువ్వు దీపారం పెట్టు, నాకు అభిషేకం చేయి, నాకు క్లీన్ చేయి అని అడిగినప్పుడు అమ్మవారు, ఈ కరోనా వచ్చింది కదా ఇవి చెప్పలేదా అమ్మవారు? నువ్వు క్లీన్ చేయి, వాళ్ళకి చెప్పు, వెళ్ళి అందరు జాగ్రత్త పడతారని. లేకపోతే ఎన్ని చోట్ల రేపులు జరుగుతున్నాయి అమ్మాయిల మీద, చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇవన్నీ చెప్పలేదా అమ్మవారి కళ్ళకి వచ్చి? నేను అడిగేది ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారు వచ్చి ఆమెకు కళ్ళకు వచ్చి చెప్పింది, అమ్మవారు ఆమెకు ప్రత్యక్షమే చెప్పినట్టుగా చెప్పేసింది మనకు అన్నీ. ఎవరు అమ్మవారిని చూడరు ఫ్రెండ్స్. అసలు ఆ దేవుళ్ళని చూసిన వాళ్ళు బతికినట్టు ఈ లోకంలోనే లేదు. ఎందుకంటే అప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. నాకు పెళ్ళైన తర్వాత మా అత్త వాళ్ళ ఊర్లో, అది ఇప్పుడు జరిగిందో తెలియదు, ఇట్లా వస్తుందంట కదా ఉగాది, ఇట్లా ఇటయానా అమ్మవారు అనేది తిరుగుతుందంట ఆ వీధిన పొలిమేర వరకు. అప్పుడు ఒక అతను బయట మంచం వేసుకొని పనుకుంటే, అతను దావలో ఉన్నాడంట బాగా. అతన్ని కొట్టేసరికి ఆయన బ్లడ్ వచ్చేసి చనిపోయినాడంట. అమ్మవారు అంటే ఆమెను ఎవరు చూడరు ఫ్రెండ్స్. అసలు ఆమె కళ్ళకి కూడా వస్తుందంటే ఏదైనా మంచి గురించి అయితే వస్తుంది. ఇట్లా పీరియడ్ వస్తే నువ్వు పోయి గుడిలో దీపం పెట్టు, నీ సొంత గుడి అయిండొచ్చు, అది ఒప్పుకుంటాం. నీ సొంత గుడి నువ్వు లెక్క పెట్టి కట్టించినావు, అన్నీ చేసినావు. గుడి అంటే అది ఒక్కరి వల్లనే కాదు ఫ్రెండ్స్, ఊరంతా చందా వేసుకొని కట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ అమ్మవారి గుడి ప్రతిష్టం చేయాలని అనుకున్నారా మా ఊళ్ళో, చేయాలనుకుంటే అమ్మవారి వల్లకి వచ్చి నువ్వు నీ సొంత డబ్బులతో పెట్టుకొని చేయకూడదు. నలుగురు అందరితో డబ్బులు చందా వసూలు చేసిన తర్వాత నాకు గుడి కట్టాలి అని అమ్మవారు కోరిందంట ఫ్రెండ్స్. అది అట్లాంటిది తన సొంత డబ్బులతో గుడి కట్టింది, సరే కట్టినావు బాగుంది. నీ సొంత డబ్బులతో నువ్వు కట్టుకునేంత మాత్రాన పీరియడ్ వస్తే నువ్వు లోపలికి వెళ్ళి దీపారం పెట్టేసి అన్నీ చేసేసిన తర్వాత ఏ పూజాలు వెళ్ళిపోయినాడు చెప్పకుండా అసలు ఎవరు రాలేదు, ఎంత డబ్బులు ఇచ్చాం కానీ రాలేదంటే ఎందుకో సర్ప్రైజ్. మైల పడిన నువ్వేమో లోపలికి వెళ్ళి దీపారము అని పెట్టేస్తున్నావు. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కనిపించచ్చు కదా, ఆ పాపం మాకు కొట్టుకుంటుందేమో అని ఆ పూజారిలో కనిపించచ్చు కదా, అందుకని వాళ్ళు రాలేదేమో, మనం చెప్పలేం కదా. దీని మీద అయితే నాకు కొంచెం కోపం వచ్చింది ఫ్రెండ్స్ చాలా. దీని గురించి మాట్లాడాలని వీడియో అయితే నేను చేశాను అనమాట. ఎందుకంటే ఈ రోజు ఉండే వాళ్ళం రేపు లేం ఫ్రెండ్స్. రేపు ఎవరికి ఏకుండా అయిపోయేది గురించి చెప్పలేము మనం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అయినా, అది ఎవరి ఫ్యామిలీ అయినా కానీ ఈ రోజు నేను మాట్లాడతాను మీ ముందర, రేపు నేను ఉంటానో లేదో తెలియదు ఉదయం తెల్లవారేసరికి. అట్లాంటిది అమ్మవారి కళ్ళలోకి వచ్చి ఆమెకు నువ్వు పీరియడ్ వస్తేనే నాకు ఈ 4 రోజులు పూజ అంటే పీరియడ్ వచ్చినప్పుడే నేను పూజ చేస్తాను అంటాను కదా, అంటే మిగతా రోజులందరూ ఎవరు చేస్తున్నారు ఫ్రెండ్స్? పూజలు లేడు, ఎవరు లేరు. సరే, నేను పీరియడ్ వచ్చినప్పుడే దీపారం చేస్తా అంటుంది కదా, అభిషేకం చేస్తుంటుంది కదా, మరి మిగతా రోజులందరూ ఎవరు చేశారు ఫ్రెండ్స్? మిగతా రోజులు ఆ నెల అంతా ఎవరు చేస్తున్నారు దీపారం? ఈమె అక్కడి చేస్తేనే అవుతుందా? తప్పు కదా అది. నేను పీరియడ్ వచ్చి నేను దేవుని దగ్గర దీపం పెడితే తప్పేంటి అని అడుగుతుంది, అది చాలా తప్పు. ఇప్పుడు మనము తిరుమలలో చూసాం కదా, తిరుమలలో గోమూత్రం కలిసిందనే ఆయన లడ్డూనే చాలామంది హేళన చేసి మాట్లాడేశారు స్వామిది, తిరుపతి వెంకటేశ్వర స్వామిది. అట్లాంటిది కనీసానికి అది ఉంటుంది కదా, గ్రహణం వస్తుంది కదా, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వస్తుంది. ఎందుకంటే మీరే చెప్పండి, ఇప్పుడు మీ ఇళ్ళలో పీరియడ్ వస్తే మీరు అసలు దేవుని దగ్గరికి వెళ్తారా? దేవుని గుడి దగ్గరికి వెళ్ళి అసలు దేవుని గుడిలో చేయి పెట్టేంత ధైర్యం ఉంటుందా మనకి? ఉండదు కదా. అటువంటిది గుడిలోకి వెళ్ళి అట్లా చేసిన తర్వాత ఏ పూజలు గుడిలోకి వెళ్ళారు ఫ్రెండ్స్. అది తెలిసిన వాళ్ళైతే మనము నా గుడికి అయితే వెళ్ళాం అనమాట. ఎందుకంటే అది చాలా మహాపాపం.
అది ఒక మైలతో సమానం అనమాట. పీరియడ్ అంటే అది చెప్పండి ఎలా వెళ్తాము? మీరే చెప్పండి ఫ్రెండ్స్. దీని మీద అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరైతే ఇట్లాంటివి ఖండియండి ఫ్రెండ్స్. లేకపోతే పీరియడ్ వచ్చినా వెళ్తాము, మాకు ఏది వచ్చినా వెళ్తాము అనేది అలవాటైపోతుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఈమె చేసిన తప్పు చాలామంది చేయొచ్చు. రేపు మేము వెళ్తాం పీరియడ్ వచ్చినా కూడా అంటారు ప్రతి ఒక్కరు. అసలు ఆమె చేయడం అనేది చాలా తప్పు. ఆ వీడియో పెట్టకూడదు అసలుకి అది చేసి. నాకైతే చాలా అయితే కోపంగా ఉంది ఫ్రెండ్స్. ఏదైనా తప్పు మాట్లాడకుండా క్షమించండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీద మాట్లాడాలని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. అంతమించి నేను ఆమెనైతే తప్పు పట్టాలని లేదు, నేను ఎవరిని తప్పు పట్టాలని లేదు. పీరియడ్ వచ్చినప్పుడు ఎవరి కానీ దీపారం కానీ గుడికి కానీ వెళ్ళకూడదు ఫ్రెండ్స్. అది మహా పాపం. మనం చేస్తున్నాం తప్పు అని మనకు తెలియకపోవచ్చు, కానీ పాప పుణ్యాలు ఈ పక్కన రాసుకునే వాళ్ళు ఉంటారంట. కుడి పక్కన ఎడం పక్కన దేవుడు అనేవాడు భగవంతుడు రాసుకుంటుంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు అనుభవించవచ్చు, మళ్ళీ తర్వాత మనం అనుభవిస్తాం ఫ్రెండ్స్. అందుకని ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి. దేవుడిని అయితే అవహేళన అయితే చేయకండి. అందరికీ నా నమస్కారం ఫ్రెండ్స్.